హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ allinone తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కాకరకాయ చిప్స్, కాకరకాయ కుర్కురేని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు కనుక నా ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నా ఈ వీడియో ఇంకా చాలామందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ కాకరకాయ చిప్స్ని తీసుకోవడానికి ఫ్రెష్ కాకరకాయలను తీసుకోవాలి. వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 15 నిమిషాలు నానిన ఈ కాకరకాయలను ఈ విధంగా చేయితో నీళ్ళన్నీ పోయే విధంగా ఈ విధంగా గట్టిగా పిండుకొని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్తో వాటర్ పిండుకొని కాకరకాయ ముక్కలన్నింటినీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాను. ఈ కాకరకాయలకు నాకు ఇంత సరిపోయింది. 1 స్పూన్ కారం కూడా వేసుకొని, అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక 1/2 లెమన్, కొంచెం చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. మనకి రైస్ ఫ్లోర్తో కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇంకా ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం గట్టిగా పకోడీ చేసుకుంటాం కదా, ఆ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఈ విధంగా కాకరకాయను ఈ చిప్స్ని చేయితో ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ విడివిడిగా వేసుకోవాలి. సేమ్ పకోడీ టైప్ వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లోపల కాకరకాయ కూడా ఫ్రై కావాలి కాబట్టి మనకు చాలా క్రిస్పీగా కావాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనము ఇదే ప్రాసెస్తో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మంచి కలర్ కూడా వస్తాయి. ఇదే ప్రాసెస్తో మిగతావి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా వేసుకుంటే మనకు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి, అలాగే విడివిడిగా కూడా వస్తాయి. సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. వీటిని కొంచెం ఆనియన్తో ఈ విధంగా పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ కాకరకాయ చిప్స్ని తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఇలా అనగానే ఎంత బాగా విరిగిపోతున్నాయో. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.